మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ట్వీట్ చేశారు. నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స చేశారు. అయితే కొద్దిసేపటికే ఆయన ఇక లేరు అన్నటువంటి వార్తను తెలియజేశారు. మాజీ ప్రధాని, ఆర్థికవేత్త, ఆర్థిక సంస్కరణల్లో ఆయనకు ఎందుకంత ప్రాముఖ్యం, ఆయన చేసిన కృషి ఏంటి అని మాట్లాడుకోవాల్సినటువంటి తరుణం. మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక రంగంలో ఒక కీలక వ్యక్తిగా నిలిచారు. పివి నరసింహారావు పీఎంగా ఉన్న టైంలో అంటే 1991వ సంవత్సరం ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాయి అని చెప్పొచ్చు. 1991లో భారత్ తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది. ఫారెక్స్ రిజర్వ్స్ అత్యంత తక్కువగా ఉన్నటువంటి టైం అది. కేవలం 2 వారాల ఎగుమతులకు సరిపడా నిధులు మాత్రమే మిగిలి ఉండటం సమస్యను మరింత జటిలం చేసిందని చెప్పొచ్చు. అప్పట్లో విదేశీ అప్పులు భారీగా పెరిగి రూపాయి విలువ పడిపోవడం జరిగింది. తక్షణమే పరిస్థితి మెరుగుపరచడానికి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంస్కరించాల్సినటువంటి టైం అది. 1991లో పివి నరసింహారావు నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తీసుకున్న కొన్ని ప్రధాన నిర్ణయాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ ఈ అంశాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థను మరింత స్వేచ్ఛగా మార్చడం, వ్యాపారాలకు అవసరమైనటువంటి కంట్రోలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం, విదేశీ పెట్టుబడుల కోసం ఆకర్షణ, బహుళజాతి కంపెనీలు భారత మార్కెట్లో ప్రవేశించేందుకు ఇచ్చినటువంటి పర్మిషన్స్ కావచ్చు. మరోవైపు ప్రైవేటీకరణ గురించి చెప్పుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించినటువంటి తీరు, ఎగుమతులను ప్రోత్సహించడానికి ఎగుమతి ఉత్పత్తులపై ఏవైతే పరిమితులు ఉంటాయో వాటిని తగ్గించారు. రూపాయి విలువ తగ్గించడం ద్వారా విదేశీ మార్కెట్లో భారత ఉత్పత్తులకు డిమాండ్ పెంచారు. బడ్జెట్లో విధానపరమైన మార్పులు చేసి రుణదాతల నుంచి విదేశీ రుణాలను పొందారు. దాని ఫలితమే భారత ఆర్థిక వృద్ధి రేటు 3% ఉండగా ఈ సంస్కరణల ద్వారా సుమారు 7% పెరిగింది అని చెప్పొచ్చు. ఎఫ్డిఐ భారీగా పెరిగింది. వివిధ రంగాల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో విస్తృత అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీ రంగ అభివృద్ధి ఆ కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే పునాదులుగా నిలిచాయని చెప్పొచ్చు. ఈ సంస్కరణల వల్ల భారతదేశం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రను పోషించడం మొదలుపెట్టింది. మధ్యతరగతి ఆదాయం పెరిగింది, వినియోగం పెరిగింది. భారత్లో పోటీ పెరిగి వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి భారతదేశం ఈ సంస్కరణల ద్వారా అంతర్జాతీయ రుణదాతల నమ్మకాన్ని పొందగలిగింది అని చెప్పొచ్చు, పెంచుకోగలిగింది అని చెప్పొచ్చు. ప్రపంచ బ్యాంక్, IMF నుండి రుణ సాయం పొందడం కావచ్చు, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం సాధ్యమైంది. భారత రూపాయిపై ఒక విశ్వాసం పెరిగింది. దేశం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కింది. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను బయటపడే దిశలో ఆయన చేసినటువంటి కృషి దేశ చరిత్రలో ఓ విప్లవాత్మకమైనటువంటి మైలురాయిగా నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 1991లో ప్రారంభమైన ఆర్థిక మార్పులు భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చేశాయి. ఇప్పుడు ఆయన లేరు. మాజీ ప్రధాని మన్మోహన్ ఇక లేరు.